నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం వాలీబాల్ శిక్షణా కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేసవి శిక్షణా శిబిరానికి నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. వాలీబాల్ను సర్వ్ చేయడం ద్వారా శిక్షణను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో అద్భుతమైన క్రీడా నైపుణ్యం దాగి ఉందన్నారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే కొత్తూరు వంటి గ్రామాల నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని, ఇందుకూరుపేట మండలం నుండి మంచి వాలీబాల్ క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. నేడు క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని, స్పోర్ట్స్ కోటా ద్వారా ఉన్నత చదువుల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభిస్తాయన్నారు. ఈ శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు ఒక వరంగా భావించి మెలకువలు నేర్చుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ క్రీడా ప్రాధికార సంస్థ ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని, శిక్షణకు కావాల్సిన వసతులను, క్రీడా సామాగ్రిని సమకూర్చడంలో మేము ఎప్పుడు ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్, కోచ్ వెంకటకృష్ణ, నెల్లూరు పార్లమెంటరీ అధికార ప్రతినిధి కిషోర్ బాబు, కదురు చంద్రారెడ్డి, మారుబోయిన జనార్దన్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మురళి, క్రీడాకారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇందుకూరుపేట మండలంలోని ప్రతి గ్రామానికి 3 కిట్లు పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరికి కావాలన్నా సరే వాలీబాల్ నెట్, బాల్స్, అలాగే క్రికెట్ బ్యాట్స్, స్టెంప్స్, అన్ని కిట్స్ ప్రతి గ్రామానికి మినిమం 3 లేక పెద్ద గ్రామాలైతే 5 కిట్లు ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఇంకేమైనా క్రీడాకారులకి కిట్లు అవసరమైనా సరే దయచేసి మాకు తెలియజేస్తే మేము గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కిట్లు క్రీడాకారులకి అందజేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మన మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. వాలీబాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి కొత్తూరు నుంచి మన పవన్ రెడ్డి గారికి, అలాగే కిషోర్ అన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చిన వేదిక మీద ఉన్న నాయకులందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన వాలీబాల్ ప్లేయర్స్ కి ప్లస్ కొత్తూరు ప్రజలకి అందరికి కూడా నమస్కారం. అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే పరిస్థితులు అవసరం. ఇప్పుడు ఉండే కార్పొరేట్ స్కూల్స్ లో ఎక్కడా కూడా స్పోర్ట్స్ అనేది, గ్రౌండ్ అనేది లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ కోటా కూడా పెంచడం జరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్లో కూడా పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి సీట్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇంటర్నేషనల్ ఆడి ఒలింపిక్స్ ఆడిన వాళ్ళకి డైరెక్ట్ డిఎస్పీ పోస్టులు ఇచ్చేస్తున్నారు. క్రికెట్లో కూడా మొన్న డిఎస్పీ పోస్టులు ఇచ్చేశారు. అట్లా క్రీడల వల్ల ఎంత ఉపయోగం ఉందనేది అందరికీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేదానికి క్రీడలు ముఖ్య ఉదాహరణ. ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభ వెలుగుదీయాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంపులు అనేది పెట్టడం జరుగుతుంది. స్కూల్స్ నుంచి పీఈటీలు ప్లేయర్స్ని గుర్తించి వాళ్ళు ఏ గేమ్కు సూట్ అవుతారనేది వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ గేమ్ ఆడిస్తూ ఉంటే, ఈ సమ్మర్ క్యాంపుల్లో కూడా వాళ్ళకి బేసిక్స్, ఎవరు లెర్నర్ స్టేజెస్ ఏమున్నారో వాళ్ళకి బేసిక్స్ ఏమున్నాయో వాలీబాల్లో అప్పర్ హ్యాండ్ పాస్ కానీ, అండర్ హ్యాండ్ పాస్ కానీ, సర్వీస్ కానీ అవన్నీ నేర్పిస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేదానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. స్కూల్ తరఫున టోర్నమెంట్కి వెళ్ళి ఆడుకునేదానికి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అవకాశం ఉంటుంది. 1 నుంచి మే 30 వరకు అంటే ఈ వేసవి కాలంలో పిల్లలు వారి యొక్క విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ యొక్క ఖాళీ టైంలో వాళ్ళ క్రీడల మీద మక్కువ చూపించాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా నిర్వాహకులు విజయానికి, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ రోజుకి 1 గంట కానీ క్రీడలు కానీ ఆడగలిగితే వారి యొక్క శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి వారు అన్ని సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు ఇచ్చేది ఒక క్రీడలని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం క్యాంపులో భాగంగా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో
సమ్మర్ క్యాంప్ ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ ఈ ప్రాంగణం కానీ ఈ స్కూల్ వాతావరణము చాలా బాగుంది. ఇక్కడ నాయకులు, మండల నాయకులు కానీ, చెంచిపోయిన యాదవ్ అన్న కానీ, కిషోర్ అన్న కానీ, మన పవన్ అన్న, ఇంకా వాళ్ళ టీం అంతా ఉన్నారు. మొత్తం కూడా ఈ ఏర్పాట్లకి సహకరించి ఇక్కడ కొత్తూరులో వాలీబాల్ క్యాంప్ జరపాలి, దానికి వెంకటకృష్ణ కోచ్గా ఉంటూ ఇవన్నీ చూస్తున్నారు. ఈ వాలీబాల్ అనేది నెల్లూరు జిల్లాలో అంతరించిపోయిన సమయాల్లో మన పి శ్రీనివాసరెడ్డి సిఐ గారు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ అయిన తర్వాత దానికి ముందు కూడా మినిమం ఒక 20 ఏళ్ల నుంచి ఈ వాలీబాల్ కోసం ఎక్కువ కృషి చేస్తున్నారు. సార్ ఎక్కడ పని చేసినా కూడా వాలీబాల్నే ఆయన ధ్యేయంగా పెట్టుకుంటూ ఉద్యోగరీత్యా రాత్రుల్లో నైట్ డ్యూటీ చేసినా కూడా అర్లీ మార్నింగ్ 5 o'clock స్టేడియంలో ఉంటారు. అటువంటి చరిత్ర మన వాలీబాల్ చరిత్రలో కూడా లేదు. ఎవరు కూడా సీనియర్ ప్లేయర్స్ కూడా మేమందరం కూడా ఆడున్నాము. వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ టయానికి రారు. ఆయన 6 o'clock ఏసీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతూ అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేస్తూ ఎప్పుడు వాలీబాల్ గురించే ప్రాధాన్యపడుతుంటారు. ఆయన సొంత నిధులతో దరిదాపుగా ఒక 4-5 ఏళ్ల నుంచి టీములు పంపించడం, వాళ్ళని స్టేట్ లెవెల్ ఆడించడం, ఇది మన జిల్లాకి కావాల్సిన ప్రతి అవసరతలు. అలాగే ప్రతి స్కూల్లో ఎంతోమంది వరగలి స్కూల్లో ఒకసారి లాస్ట్ ఇయర్లో 30 balls ఇచ్చినాం. ప్రతి స్కూల్లో ఏ పీఈటీ అడిగినా కూడా మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం తక్కువగా ఉన్నా కూడా సారు వాలీబాల్కి మేము ఈ ఊర్లో ఆడాలి అని అంటే నెట్ బాల్స్ ప్రొవైడ్ చేస్తూ చాలా అంటే కోఆపరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి సిఐ శ్రీనివాసరెడ్డి మన జిల్లాకు తొరగడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే ఆయనకి వాలీబాల్ అంటే పిచ్చి. డ్యూటీ చేస్తూ డిపార్ట్మెంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళమే. ఏదో ఒక గేమ్, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, లేకుంటే ఇట్లా వాలీబాల్, మనకి ఇంకా దుర్గాప్రసాద్ అని హాకీ ప్లేయర్ ఉన్నారు, చాలామంది ఉన్నారన్నమాట మన పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ శ్రీనివాసరెడ్డి సార్ మాత్రము వాలీబాల్ గురించి ఎప్పుడు తప్పిస్తుంటారు. ఆయనకి వేరే ఇది లేదు. డ్యూటీ చేస్తూ వెంటనే మళ్ళీ వాలీబాల్కి ఎక్కడ కుర్తిపాళెంలో వాలీబాల్ కావాలన్నా ఇచ్చున్నాడు. ఎనమడుగులో పీఈటీ రమేష్ సార్ కావాలని ఇచ్చున్నాడు. ఈ మధ్య మనకు నెల్లూరు జిల్లాలో బుచ్చి మండలంలో మేడం గారి, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీగా అండర్ 14 స్టేట్ టోర్నమెంట్ జరిపాం. చాలా అద్భుతంగా జరిపారు. సార్ అప్పుడు అక్కడ సిఐగా ఉన్నారు. అద్భుతం అంటే అక్కడ పీఈటీలు కానీ మన వాళ్ళని వచ్చిన వాళ్ళని చూస్తే ఆడ ఎట్లా జరిగిందనేది తెలుస్తుంది. వాళ్ళు ఎక్కువ నిధులు వెచ్చించి, లైట్లు వేపించి, వాళ్ళకి అకామిడేషన్ ఇప్పించి చాలా భారీగా చేశారు. అక్కడే ఎమ్మెల్యే గారి సహకారంతోనే బుచ్చిలో మేడమే ఆ టోర్నమెంట్ ఇప్పించడానికి కారణం కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తూరులో నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాలీబాల్ అనేది సహజంగా నగరాలకి పరిమితమైన క్రీడ అనేది నానుడి. ఎందుకంటే నగరంలో ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి నగరంలోనే ఎక్కువ మంది ఆడతారు. కానీ నెల్లూరు జిల్లాలో వాలీబాల్ని ఆనవ రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు ఉన్న రోజులు వాలీబాల్ ఒక వెలిగింది. ఆ తర్వాత వాలీబాల్ నెల్లూరు నుంచి చాలామంది ప్లేయర్స్ ఆడినా కూడా వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల నెల్లూరులో వాలీబాల్ పట్టించుకోకుండా పోయిన సందర్భంలో మన నెల్లూరు జిల్లాకి సిఐ శ్రీనివాసరెడ్డి గారు రావడం, ఆయన వాలీబాల్ పై రావడం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కోచ్గా పనిచేసి నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత వాలీబాల్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునేదానికి ఆయన విశేషంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఎస్ఐ స్థాయి నుంచి ప్రజెంట్ సిఐ స్థాయి వరకు పనిచేసినా కూడా ఆయన విధులు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టంగా ఉంటాయి. ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన డ్యూటీ ఎంత సిన్సియర్గా చేస్తాడో వాలీబాల్ కూడా అదే క్రమశిక్షణగా ప్రతి దగ్గర గూడూరులో పనిచేస్తే గూడూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ క్రీడాకారులకి మోటివేషన్గా చాలామందిని వాలీబాల్ క్రీడ వైపు మళ్ళీ ఇచ్చారు. అలాగే బుచ్చిలో పనిచేసిన, ముత్తుకూరులో పనిచేసిన, ముత్తుకూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఉండే క్రీడాకారుల్ని వాళ్ళని మళ్ళీ వాలీబాల్ మళ్లించగలిగారు. అలాగే వాళ్ళ సొంత నిధులతో సహజంగా బయట మన జిల్లాలో ఎస్ఐలు కానీ సిఐలు కానీ బయట జిల్లా నుంచి వస్తారు. ఇక్కడికి ఆయన వచ్చిన తర్వాత నేను ఎక్కడ పనిచేసి అదే నా సొంత జిల్లా అన్నట్టు క్రీడా నేపథ్యం ఉన్న చాలామంది అధికారులు వాళ్ళ జిల్లాల్లో క్రీడను డెవలప్ చేస్తుంటే శ్రీనివాసరెడ్డి మాత్రం నెల్లూరు జిల్లాలోనే నా సొంత జిల్లా, నేను పనిచేసే జిల్లా అని చెప్పి ఆయన సొంత డబ్బులతో వాలీబాల్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే నేను బేసిక్గా కబడ్డీ ప్లేయర్ని. ఈ మండలంలో మొట్టమొదటి అకాడమీ ప్లేయర్ మల్లికార్జున, వాలీబాల్ అకాడమీ ప్లేయర్ మల్లికార్జున ద్వారా నాకు వాలీబాల్ క్రీడతో కానీ క్రీడాకారులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంబంధాలను బట్టి నేను చూస్తున్నాను. అలాగే విఆర్సీలో మేము వాలీబాల్ టోర్నమెంట్ ఒకసారి వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు స్టేడియంలో ఉన్న వాలీబాల్ కోర్టు ఒకప్పుడు అమితమైన దరిద్రంగా ఉండేది, నేను చూసేవాడిని. సార్ వచ్చిన తర్వాత వాలీబాల్ కోర్టుకి సొంత నిధులతో వాలీబాల్ కోర్టును బాగు చేసి అక్కడ వచ్చే వాకర్స్ని
వాలీబాల్ వైపు ఆకర్షితులు చేసి, ఎందుకంటే వాళ్ళు వాలీబాల్ ఈరోజు మీరు చూడండి, వ్యాపారవేత్తలు కాదు, కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ వాలీబాల్ ఆడుతున్నారు. దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు వాలీబాల్ ఆడే క్రీడాకారులకి వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. ఆయన వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే వాళ్ళందరినీ ఈ వాలీబాల్ క్రీడ వైపు మళ్ళించి వాళ్ళందరితో గేమ్ ఆడుతూ ఆయన ఎక్కడ డ్యూటీ చేసిన, ఎంత చేసిన, రాత్రి 1 గంట పడుకున్న ఉదయం 5 గంట గ్రౌండ్లో ఉంటాడు. అంత క్రమశిక్షణగా వాలీబాల్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో వాలీబాల్ క్రీడ మారుమూల గ్రామాలకు కూడా వస్తుంది అంటే దానికి కేవలం శ్రీనివాసరెడ్డి సిఐ గారి కృషి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత, ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.